మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. కుటుంబ బలిపీఠము అను ఈ మంచి కార్యక్రమాన్ని యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం. కుటుంబ బలిపీఠము అను ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు వినుట ద్వారా పాడైపోతున్న అనేక కుటుంబ వ్యవస్థలను తిరిగి దేవునితో కట్టుకోవడానికి, అనేక కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారటానికి దేవుడు ఎంతగానో కృప చూపుతున్నాడు. అనేక మంది చదువురాని వారి కొరకు కుటుంబ బలిపీఠమును చదివి వినిపించుట మా ఉద్దేశం అయి ఉన్నది. ప్రతి కుటుంబం విని దైవ ఆశీర్వాదాలు మెండుగా పొందుకోవాలని, ఎత్తబాటు వరకు స్థిరంగా ఉండాలని ఆశిస్తూ మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. వినండి, అనుసరించండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వినుచున్న మీ అందరినీ దేవుడు బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సుందరవతి సంగమా ప్రియుడేసునిన్ పరిణయమాడగా రానుండెన్. విడుదల కలుగును వేచియుండుము, విడుదల కలుగును వేచియుండుము. నీ ప్రియవరుడు అరుదెంచునుగా. సుందరవతి సంగమా ప్రియుడేసునిన్ పరిణయమాడగా రానుండెన్. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 10వ రోజు. అంశము: ఈ దినములలో ఒక దినమున మనం భూమికి బయట నిలిచిన ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదు. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము. మొదటి తెస్సలోనికైలకు 4:16-17 వచనం. వివిధ వర్తమాన పుస్తకముల నుంచి సేకరించబడినటువంటి కొంత వర్తమాన భాగాలను ఈ అంశం కొరకు మనం చదివి విందాం. ఈ దినములలో ఒక దినాన మనం భూమికి వెలుపల, ఈ గుండ్రని భూమికి బయట, పైన శూన్యములో మనము నిలవబోతూ ఉన్నాం. మనము పరలోకములో ఇంకనూ ఉండము గాని మనము ఆయన్ని కలుసుకున్నటకు ఆకాశంలోకి కొనిపోబడతాము. యాకోబును కలుసుకున్నటకు రిబ్కా తీర్మానం చేసుకున్నది, త్వరపడినది. ఎలియాజరుతో కలిసి వెళ్ళుటకు నిర్ణయించుకున్నది, లేదా ఇస్సాకుని తన భర్తగా కలుసుకున్నటకు. ఆమె ఎన్నడూ అతడిని చూడలేదు. దేవుడే తనను నడుపుచుండునని ఆమె ఎరిగినది. యాకోబు కొడుకు లేదా ఇస్సాకు సాయంకాల వేళ తన మార్గంలో వెళ్ళుచుండెను. గుర్తుంచుకోండి, అది సాయంకాలం. రిబ్కా ఒంటె మీద పయనించుచుండెను. ఎలియాజరు అన్నాడు, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. అప్పుడు వెంటనే రిబ్కా ఒంటె మీద నుండి దిగను, తన్ను తాను కప్పుకొనెను. అతడిని ఆమె ఎన్నడూ చూడలేదు. ఆమెకి తెలియదు అతడు ఆమెకి భర్త అని. ఆమె ఎన్నడూ చూడలేదు. విశ్వాసమును బట్టి ఆమె అతడిని కలుసుకున్నట్టుకు వెళ్ళుచుండెను. కేవలం విశ్వాసమును బట్టి ఆమె అతడిని కలుసుకున్నట్టుకు వెళ్ళుచుండెను. నేను ఆయన్ని చూచినప్పుడు ఆయన ఎలా ఉండునో నాకు తెలియదు. బయట ఆమె అతన్ని చూచినప్పుడు
తొలి చూపులోనే ప్రేమ పుట్టెను. పొలములో వారిరువురు కలుసుకున్నటకు వచ్చుచుండని, మరియు అతడు ఆమెను తన తండ్రి రాజ్యంలోనికి కొనిపోయి ఆమెను వివాహమాడెను. అదే రీతిగా సంఘము కూడా ఆకాశమునకు కొనుకోబడి ఆకాశము మధ్యలో ప్రభువును ఎదుర్కొనబోవును. ఓ, ఆ బంధం ఎంత గొప్పది! తొలి చూపులోనే ప్రేమ. ఈ భూచక్రమునకు వెలుపల మనము నిలబడి విమోచన గీతములు పాడుట. ఓ మై! మన ఎడల ఆయన చూపిన విమోచన కృపను బట్టి మనమంతా ఆయనను పాడి స్తుతించెదము. దూతలు తమ రెక్కలతో ఈ భూచక్రమును కప్పియుందురు. మనం సంభాషించేది వారికి తెలియదు, ఎందుకనగా ఆ దూతలు నశించవు. కావున రక్షణ అంటే వారికి తెలియదు. ఒకప్పుడు నశించిన వారము మనమే. ఎంత భయంకరమైన స్థితిలో నుండి మనం తప్పించబడుతామో మనకి తెలుసు. అంతేకాక ఆయన తన రక్తము చేత మనలను ప్రతి జాతిలో నుంచి, ప్రతి తెగలో నుంచి, ప్రతి భాషలో నుంచి మనలను విమోచించను. మనము అక్కడికి చేరుకునే రోజు ఎంత గొప్ప సంతోషము! మనము అక్కడికి చేరుకునే రోజు ఎంత గొప్ప సంతోషము! 10 మంది కన్యకులు మరియు 1,44,000 మంది యూదులు అనే వర్తమాన పుస్తకం నుంచి సేకరించబడ్డది. నిజంగా ప్రియ సహోదరి సహోదరులారా, చాలా అద్భుతమైన విషయాలు దీంట్లో పొందుపరచడం జరిగింది. చదువుతూ ఉంటేనే చాలా ఆశ్చర్యము, ఆనందము కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు వధువు అయిన మనము, ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్న మనము నిజంగా ఈ విషయాలన్నీ చదువుతూ ఉంటే ఎంతో ఆనందం మన జీవితాలను తాగుతూ ఉంది. నిజంగా ఇక్కడ కొన్ని విషయాలు చూసినట్లయితే, ఒక దినాన మనం ఈ భూచక్రానికి వెలుపల, ఈ భూమండలానికి పైన మధ్యాకాశంలో ఆయనను, యేసుని ఎదుర్కొని ఆయనతో పెండ్లి విందులో మనం పాల్గొబోతున్నాం అనే విషయాన్ని ఇక్కడ మనం చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, ఎలియాజరు ఆనాడు రెబ్కాను మరి విశ్వాసం ద్వారా సిద్ధపరిచి ఇస్సాకు కొరకు కేవలం విశ్వాసము చేత ఇస్సాకుని ఎలియాజరు చెప్పే మాటల్లో చూడగలిగి, అప్పుడు ఆమెలో విశ్వాసము స్థిరపడి ఆయనను కలుసుకోవడానికి ఒంటరిగా తన బంధుమిత్రులను వదిలి, కుటుంబీకులను వదిలి, సమస్తాన్ని వదిలి ఇస్సాకును కలుసుకోవడానికి రెబ్కా ఏ విధంగా అయితే ఒంటెలపైన ప్రయాణమై బయలుదేరిందో, అలాగే ఈనాడు మనము కూడా అక్కడ రెబ్కా పయనిస్తున్నప్పుడు ఎలియాజరు చెప్పాడు, ఇస్సాకు వస్తున్నాడు అని. ఇస్సాకు కనిపించినప్పుడు వెంటనే ఎలియాజరు చెప్పాడట, ఆయనే ఇస్సాకు అని. అప్పుడు రెబ్కా ఏమైందంటే వెంటనే ఒంటి మించి దిగి విధేయతతో తలను కప్పుకోవటం, ముసుగు వేసుకోవడం జరిగింది. అంటే విధేయత చూపింది. అప్పుడు ఇస్సాకును చూడగానే ఆమెకు తొలి చూపులోనే ప్రేమ పుట్టింది. పొలములో వారిరువురు కలుసుకుంటూ కూర్చుండరి, మరియు అతడు ఆమెను తన తండ్రి రాజ్యంలోనికి కొనిపోయి ఆమెను వివాహమాడెను. సేమ్ అదే విధంగా మనం కూడా వధువుగా సిద్ధపడుతున్న మనం కూడా మన యేసు, మన యొక్క వరుడిని మనం ఆకాశ మధ్యంలో కలిసి ఆయనతో పెండ్లి విందులో పాల్గొబోతున్నాం. ఆ గొప్ప విషయాన్ని మనము ఈ విధంగా పొందుపరచడం, మనం చదువుకోవడానికి ఎంతో కృపనిచ్చాడు. ఆ యొక్క గొప్ప పెండ్లి విందులో మనము కూడా పాలిభాగస్థులం అవ్వాలంటే మనము ఈ కాలానికి పంపబడిన ఎలియాజరు ప్రవక్త ఎవరైతే ఉన్నారో ఆ ప్రవక్త ద్వారా వచ్చినటువంటి ఆ విశ్వాసం మనలో పెంపొందింపజేసుకుని, ఆ ప్రవక్త మీద మనము నమ్మకాన్ని పెట్టుకుని, యేసు గురించి ఆ ప్రవక్త తీసుకొచ్చిన ఆ వర్తమానాన్ని వింటూ మనలో విశ్వాసాన్ని పెట్టుకుని, మనం ఎన్నడూ యేసును చూడనప్పటికీ విశ్వాసం ద్వారా రెబ్కా విశ్వాసం ద్వారా ఇస్సాకుని ఎలా అయితే నమ్మిందో, ఆశ పెట్టుకుందో, ప్రేమించిందో, అలాగే యేసును మనం ఎన్నడూ చూడనప్పటికీ ఈ కాలపు ఎలియాజరు చెప్పినటువంటి వర్తమానాన్ని నమ్మి
మనలో విశ్వాసాన్ని పెంపొందింపజేసుకుని యేసుని ఎదుర్కోవడానికి మనం సంసిద్ధం కావాల్సిన అవసరం ఉంది. అదే ఇందులో పొందుపరిచినటువంటి గొప్ప సారాంశం. కనుక మనము ఇంత గొప్ప వాక్యాన్ని వింటూ దినదినం మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ విశ్వాసం ద్వారా బలోపేతం చేసుకుంటూ బలపరుచుకుంటూ యేసును మధ్యాకాశమును ఎదుర్కొనటం సంసిద్ధతకు సిద్ధపడదాం. సంసిద్ధతతో ఆయనను కలుసుకుందాం. సిద్ధపాటు కలిగి ఆయనను ఎదుర్కొందాం. యుగయుగాలు నిత్యత్వంలో ఆయనతో మనం సంతోషంతో రాజ్యం చేద్దాం. ఎల్లప్పుడూ యుగయుగాలు ఆయనతో మనం కలిసి రాజ్యపాలన చేద్దాం. రెబ్కాను ఎలా అయితే ఇస్సాకు తన తండ్రి రాజ్యంలో కొనిపోయి వివాహం ఆడాడు, అదే రీతిగా మనలను కూడా ఆయన మధ్యాకాశంలో ఎదుర్కొని మనను పెండ్ల విందులో పాల్గొనడానికి మంచి గొప్ప అవకాశం ఇచ్చి యుగయుగాలు ఆయనతో ఉండుటకు ఆయన గొప్ప కృపనిచ్చులాగును. ఎల్లప్పుడూ మనం సిద్ధపడుతూ ఆ గొప్ప కృప కొరకు మనం కృతజ్ఞత కలిగి ప్రార్థిద్దాం. విశ్వాసం ద్వారా మన జీవితాలను కట్టుకుంటూ మరి యేసును ఆ మధ్యాకాశంలో ఎదుర్కొని ఆ పెండ్లి విందులో ఆయనతో మనము కూడా సంతోషంగా ఆనందంగా గొప్ప రాజ్యపాలనలో మనం కూడా ఉంటూ యుగయుగాలు ఆయనతో నిత్యత్వంలో ఉండుటకు మనం సిద్ధపడదాం. తిరిగి చూడక విశ్వాసంతో మనము ఆయనను సంపాదించుకుందాం. ఆయనలో మనం కూడా భాగమవుతాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనకి ఎల్లప్పుడూ ఉంచునుగాక. మధ్యాకాశంలో కలుసుకునే వరకు మన జీవితాలను సంసిద్ధతతో సిద్ధపరచుకుందాం. ఎత్తబాటు వరకు స్థిరంగా ఉందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. సుందరవతి సంగమా ప్రియుడేసుని పరిణయమాడగా రానుండెన్. విడుదల కలుగును వేచియుండుము, విడుదల కలుగును వేచియుండుము. నీ ప్రియవరుడు అరుదించునుగా. సుందరవతి సంగమా ప్రియుడేసుని పరిణయమాడగా రానుండెన్. తొలగించుము నీ రాత్రి వలువలు, ధరించుము నీ దివ్యాంబరములు. మురియును నీ ప్రభు నిన్ను చూడను, మురియును నీ ప్రభు నిన్ను చూడను. కురిపించును తన కృపాదివెనలు, కురిపించును తన కృపాదివెనలు. సుందరవతి సంగమా ప్రియుడేసుని పరిణయమాడగా రానుండెన్. విందువు బూరల మంగళధ్వనులు,
బూరల మంగళధ్వనులు కందువు యేసుని సుందర రూపము విందులో నీవు పాలుదెదవు విందులో నీవు పాలుదెదవు డెందవు సంతసముగవును నిజము డెందము సంతసముగవును నిజము సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ పరిణయమాడగా రానుండెన్ అరుదించునుగా మేఘరథములు పరమండలపు పయనము చేయ వరుడగు క్రీస్తుని సరసన చేరి వరుడగు క్రీస్తుని సరసన చేరి పరవశముంది ప్రణమిల్లెదవు పరవశముంది ప్రణమిల్లెదవు సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ పరిణయమాడగా రానుండెన్ మహిమ స్వరూపము దాల్తువు నీవు మహిమాన్వితుని పోలియుందువు బహుమతులెన్నో దాచెను నీకై బహుమతులెన్నో దాచెను నీకై సహనము వీడకు రాజకుమారి సహనము వీడకు రాజకుమారి సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ పరిణయమాడగా రానుండెన్ పరిణయమాడగా రానుండెన్ పరిణయమాడగా రానుండెన్ పరిణయమాడగా రానుండెన్ సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ పరిణయమాడగా రానుండెన్ సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ పరిణయమాడగా రానుండెన్